ఇంకొక విషయం అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అసెంబ్లీలో మాట్లాడిన విషయం మనం చూసాము. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే, కవిత గారు గూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటు కడియం దానం వస్తారని అనుకున్నామా, వాళ్ళొచ్చినప్పుడు కవిత ఎంత కవిత గూడా వస్తది అనే విధంగా వ్యాఖ్యలు చేసింది. యెస్. అంటే నిజంగా వెళ్ళే అవును. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గూడా అన్నారు. ఆమె చేరబోతుందని. మల్రెడ్డి రంగారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నేత ఆయన గూడా అన్నారు. సరే స్వేచ్ఛ ఆమెకుంది. ఎక్కడైనా చేరని, ఎటైనా బీజేపీలో చేరుతారా? తన మీద ఉన్నటువంటి వాషింగ్ పౌడర్ కదా బీజేపీ. ఆమె మీద ఉన్నటువంటి మద్యం కేసు దాని సంగతే మర్చిపోవాలి బీజేపీ అనుకుంటే బీజేపీలో కూడా చేరొచ్చు, కాంగ్రెస్లో కూడా చేరొచ్చు. ఓకే, ఆమె ఇష్టం. ఆమెకు ఎక్కడ మేలు జరుగుతుంది అనుకుంటే అక్కడికి పోని. ప్రజల మేలు కాదు, తన వ్యక్తిగతంగా తనకి ఏది మేలు చేస్తే అటు పోతా అనుకుంటే పోని. ప్రజలకు మేలు కేసీఆర్ గారు ఆలోచిస్తారు. తెలంగాణ ప్రజల మేలు, తెలంగాణ రాష్ట్ర మేలు, తెలంగాణకి ఏం కావాలి కేసీఆర్ గారు ఆలోచిస్తారు. ఆమె ఎక్కడికైనా పోని. కానీ బీఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలన మీద దుమ్మెత్తిపోసే దుష్ప్రచారాలను ఎవరు నమ్మరు. ఆ పని చేయడం సమంజసం కాదు. అదొక్కటే తనకు చేసే సూచన. మీరు నిజంగా ఆ పార్టీలో చేరాలనుకుంటే ఆ పార్టీని నిందించకండి, చేరండి. కాంగ్రెస్ లో చేరాలని ఉంది, ఏం అనడానికి వీల్లేదు. చేరే పార్టీని ఎట్లా అంటారు? బీజేపీలో చేరాలని ఉంది, ఆ పార్టీని మీరు తప్పబట్టే ఇది ఉండదు, చేరండి. వాషింగ్ పౌడర్ మీ మీద కేసు వాళ్ళు ఎత్తేస్తారు, ఆ సంగతి మర్చిపోతారు, పక్కన పెట్టేస్తారు, చేరండి. కానీ బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? ప్రజల్లో మీకు గౌరవం తగ్గుతుంది. మీకు ఇప్పటి వరకు తెలంగాణ సమాజంలో ఉన్నట్టు కొద్దో గొప్ప గౌరవం తుడిచిపెట్టకపోతుంది. కేసీఆర్ గారి పాలనను, కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తే, ఆయన చిత్తశుద్ధిని శంకిస్తే, ఆయన పాలనలో అవినీతి జరిగిందని మీరు చెప్తే ప్రజలు నమ్మరు. తప్పకుండా మీకు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, ప్రజల్లో మీ గౌరవం తగ్గకుండా మీరు చూసుకోండి. అంటే కవిత గారు ఇటు కాంగ్రెస్‌లోకి వెళ్ళినా, బీజేపీలోకి వెళ్ళినా గానీ, ఇప్పటికే చాలా మంది సీనియర్‌లు కొట్లాడుకుంటా ఉన్నారు పదవుల కాడ. ఇక కాంగ్రెస్ విషయం అయితే మంత్రుల సంబంధించి ఇప్పటికి కూడా ఫుల్‌ఫిల్ చేయలేదు. నాకు కావాలని ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆయన కూడా హైదరాబాద్ నుండి నాకు కావాలని ఆయన కొట్లాడుతా ఉన్నారు. ఇంకా చాలా మంది సీనియర్ నేతలు. ఇక బీజేపీ విషయం కూడా మనం చూస్తాం. అటు బండి సంజయ్ ఒకవైపు, ఇటు ఈటెల ఇంకొక వైపు, అటు రఘునందన్ రావు ఇంకొక వైపు. ఇంత గందరగోళం ఉంటే ఒకవేళ కవిత అందులోకి వెళ్ళినా గానీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు? ఒకటి, కాంగ్రెస్‌లో పదవులు కొనే సంస్కృతి ఉందండి. లేదనంటే అట్లొచ్చి ఇట్లా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఎట్లా అవుతారు? ఆయనే చెప్పిండ్రు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈయన ఎన్ని కోట్లు ఇచ్చి ఆ పదవి కొని తెచ్చుకున్నారు. ఆయనకు పెట్టుబడి పెట్టేటువంటి ఆంధ్ర బాబులు ఉన్నారు, రేవంత్ రెడ్డి గురువులు ఉన్నారు, ఆంధ్ర బాబులు ఉన్నారు. ఆ బ్రీపుడ్ బాబు 50 లక్షలు ఇచ్చి పంపించింది మనం చూసినాం కదా, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది చూసినాం కదా. ఆయన వెనుక చంద్రబాబు గారు ఉన్నారు, కోట్ల సాయం అందించే సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు. ఆయన అట్లా కొన్ని తెచ్చుకున్నారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఎంతో మంది సీనియర్లను కాదని ఆయనకు పిసిసి ఇచ్చి, ఎంతో మంది సీనియర్లను కాదని ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చిందంటే కాంగ్రెస్లో వ్యాపార సంస్కృతి. పదవుల్ని కొనొచ్చు. కవిత గారు కొంటారు, దాందేముంది? కవిత గారు పదవులు కొంటారు. బీజేపీలో బీజేపీ విషయానికి వస్తే మరి అక్కడ రేపు పొద్దున తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు. తెలంగాణలో బీజేపీని నమ్మే పరిస్థితి. 8 మంది ఎమ్మెల్యేలతో వాళ్ళు 8 పోయి 16 అయినా అధికారంలోకి వచ్చే ఇది లేదు కదా. ఒకవేళ కవిత గారు వస్తే బలం కలిసి వస్తే అధికారం వస్తుంది అనుకుంటే వాళ్ళు తప్పకుండా ఆశతో ఏమన్నా వాళ్ళు హామీ ఇవ్వచ్చు. ఆశతో ఇంతకుముందు ఆయన ఎవరో స్వామీజీ ఉంటుండే, ఆయనను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించారు. ఆయన ఇప్పుడు లేరు బీజేపీలో. మీకు గుర్తుందో లేదో కానీ ఎవరో ఒక సన్యాసిని, ఒక స్వామీజీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఇది ఉంది గతంలో. అట్లా ఏదైనా పార్టీ బలపడడానికి వాళ్ళు ఏమైనా చేస్తుండొచ్చు, ఏమైనా హామీ ఇస్తుండొచ్చు. ఏమాత్రం జ్ఞానం లేనటువంటి ట్రాఫిక్ చలాన్లు రద్దు చేస్తాం. హైదరాబాద్ ఎన్నికలు మళ్ళా రాబోతున్నాయి. హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బండి సంజయ్ గారు ఏం చెప్పిండ్రు ఆ రోజు? ట్రాఫిక్ చలాన్లు రద్దు చేస్తాము. ఇది ఎక్కడ మూర్ఖత్వం? ట్రాఫిక్ చలాన్లు ఎట్లా రద్దు చేస్తారు? అంటే త్రిబుల్ రైడింగ్ ని యాక్సెప్ట్ చేస్తాము, రాంగ్ రూట్ లో పోతే యాక్సెప్ట్ చేస్తాము, ఏ రకంగా ప్రయాణం చేసినా యాక్సెప్ట్ చేస్తామంటే అసలు రవాణా వ్యవస్థ ఉంటుందా? ప్రమాదాలు జరగవా? స్తంభించిపోవా? ప్రయాణాలు గమ్యస్థానాలకు చేరగలుగుతారా అసలు? మరి నియంత్రణ లేని ట్రాఫిక్ వ్యవస్థతోని ఎన్ని ఇబ్బందులు ఉంటాయి? ఆ మాత్రం అవగాహన లేకుండా ఆయన మాట్లాడారు.
ఇంకా అప్పుడు వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో కారు బండ్లు పోతే మేము కొనిస్తామన్నారు. ఏమయ్యా మీరు బండ్లు ఇప్పిస్తామన్నారు, కార్లు ఇప్పిస్తామన్నారు అంటే ఇన్సూరెన్స్ ఉండదా అన్నారు. ఇగో ఈ మాత్రం జ్ఞానం ఉన్న బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయినరు. ఇక కవిత గారు మంచి వక్త, నాయకురాలు, మాట్లాడగలరు, విషయ పరిజ్ఞానం ఉన్నది. ఆమె ఎందుకు గారు బీజేపీలో చేరితే కేంద్ర మంత్రి అవుతారు, లేదనంటే గతంలోనే ప్రకటించిండ్రు ఒకవేళ కేంద్రంలో అవకాశం ఇస్తే దాని మంత్రిగా చేరుతానని చెప్పి ప్రకటించిండ్రు. కాబట్టి కవిత గారు కూడా అవకాశం బీజేపీ ఇవ్వదని అనుకోవడానికి వీల్లేదండి. అట్లాంటి కనీస పరిజ్ఞానం లేనటువంటి, కనీస పార్లమెంట్ లో 2 మాటలు మాట్లాడలేనటువంటి, నా హిందీ మాట్లాడలేరు, నా ఇంగ్లీష్ మాట్లాడలేరు, నా తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడలేరు, అట్లాంటి బండి సంజయ్ గారు మంత్రి అయినప్పుడు ఇక కవిత గారు గారని అట్లా బీజేపీలో కానీ ఇట్లా కాంగ్రెస్లో కానీ ఎక్కడన్నా చేరండి, మీ భవిష్యత్తును మీరు ఇది చేసుకోండి, మీకు ఇక్కడ లేదు అవకాశాలు, మీకు ఇక్కడ మరి ఎంపీగా ఇచ్చారు, ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీకి ఇచ్చిండ్రు, ఇవి చాలవు అనుకుంటే మీరు బయటకు వెళ్ళండి, కానీ బీఆర్ఎస్ మీద బురద చల్లకండి.